ఈజీ లోన్ మరొకరి ప్రాణం తీసేసింది. లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలైపోయింది. లోన్ కింకరుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు యువకుడు. విజయవాడలో మరోసారి లోన్ యాప్ ఆగడాలు కలకలం రేపాయి. భవానీపురంలో బాధితుడు రాజేష్ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనంగా మారింది. ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడడంతో సూసైడ్ చేసుకున్నాడు రాజేష్ అనే వ్యక్తి. విజయవాడలోని సూర్యపాలెంలో గ్రామానికి చెందిన తంగేళ్ల మూడి రాజేష్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం లోన్ యాప్లో రుణం తీసుకున్నాడు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా అతడు సరైన సమయానికి డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయాడు. ఇక అప్పటి నుంచి లోన్ యాప్ నిర్వాహకులు రాజేష్ని వేధించడం మొదలుపెట్టారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి భార్యకి పెడతామని బెదిరించారు. తనకు కొంత సమయం ఇవ్వమని ఎంత వేడుకున్నా వాళ్లు వినలేదు. చివరికి నిర్వాహకులు అన్నంత పని చేశారు. రాజేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి అతని భార్య రత్నకు పంపించారు. ఆ ఫోటోలను వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తీవ్ర అవమానంగా భావించిన రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన భార్యకు ఫోన్ చేసి బోరున విలపించాడు. భార్య ఇంటికి వచ్చేసరికి రాజేష్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై రత్న పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొంచెం కావాలి. ఇది ఒకసారి నాకు ఫోటో కూడా పంపిస్తావు, కొంచెం ఫ్లెక్సీకి కావాలి. ఉందో ఇది